హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి, రోట్లో తయారు చేసే పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అవేలా తయారు చేసేద్దాం వచ్చేయండి. ముందుగా మనకు టమాటా పచ్చడి చేసుకోవడానికి ఏం ఐటమ్స్ కావాలంటే పచ్చిమిరపకాయలు, టమాటాలు అండ్ చింతపండు, అల్లం వెల్లుల్లి కావాలన్నమాట. అల్లం వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయని దోరగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగించాక అవి పక్కకు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో కొద్దిగా చిన్నగా తరుముకున్న అల్లం అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని ద్వారగా వేపుకోవాలి. అవి కూడా వేగాక అవి కూడా సైడ్కి తీసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి అనేది చాలా చాలా మంచిది. కొందరు అల్లం స్కిప్ చేస్తారు. అల్లం కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అండ్ అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి వేస్తున్నాను. అల్లం త్వరగా వేగాక అల్లం వెల్లుల్లి సైడ్కి తీసుకోవాలన్నమాట. అవి కూడా సైడ్కి తీసుకున్నాక పోపు అనేది రెడీ చేసుకోవాలన్నమాట. మెయిన్గా పోపే టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఈ పచ్చడి అనేది వేడివేడిగా రైస్లో అయినా చాలా బాగుంటుంది అండ్ దోశలకు అయితే సూపర్ కాంబినేషన్. అసలు చట్నీ లేకపోయినా పల్లి చట్నీతో కాకుండా ఒకసారి దోశల్ని ఇలా టమాటా చట్నీతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి జీలకర్ర, శనగపప్పు అండ్ సరిసాలు, ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పోపు పెట్టి సైడ్కి తీసుకోవాలన్నమాట. ఇలా పోపు సైడ్కి తీసుకున్నాక మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేవి ఇలా ప్యాన్లో వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇలా కొద్దిగా ఫ్రైలా చేసుకోవాలి టమాటాలు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 10 minutes వరకు. మూత పెట్టుకొని వదిలేస్తే దగ్గరికి బాగా ఉడికిపోతుంది అనమాట. దగ్గరికి ముద్దలా అవుతుంది. చాలా చాలా బాగుంటుంది పచ్చడి ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? ఇలా కలుపుకున్నాక మూత పెట్టి వదిలేయండి 10 minutes, ఓకేనా? ఈలోపు మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి ముందుగా వేపుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం 10 minutes మూత పెట్టుకున్నాం కదా, దగ్గరికి ఉడికిపోయింది బాగా టమాటాలు అనేవి. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఈ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కచ్చపచ్చిగా ఆడుకోవాలి. అందులోకి మనం ఈ టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలి. అండ్ చింతపండు కూడా ముందుగా 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు అందులో వేసినా పర్వాలేదు, కొందరు అలా చేస్తారు, కొందరు ఇలా చేస్తారనమాట. ఎనీవే అది మీ ఇష్టం, అది ఎలా చేసినా మనకి పులిపండు టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలా ట్రై చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా నానబెట్టుకొని ఆ వాటర్ అనేది బాగా అందులో వేసుకుంటాను అనమాట. చింతపండు నుంచి వచ్చే వాటర్ అలా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవడమే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మెత్తగా కాకుండా కొద్దిగా గాడుగాడుగా ఆడుకుంటే చట్నీ అది చాలా చాలా బాగుంటుంది. టమాటో చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది, దోశకైనా ఇడ్లీ అయినా అండ్ వేడి వేడి రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ముందుగా మనం పెట్టుకున్నాక పోపుని ఇందులో శుభ్రంగా కలుపుకోవాలి వేసుకొని. ఇంకేముంది, ఫైనల్గా రెడీ టమాటో చట్నీ. సూపర్గా ఉంటుంది దోశలకైనా చట్నీకైనా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చడి, ఓకేనా? ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. నేనైతే ట్రై చేసిన, నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను.
మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. టమాటా చట్నీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.